ఇగో తెలంగాణకు బీజేపీ ఏమిచ్చింది గాడిద గుడ్డు. మరి తెలంగాణలో బీసీలకు మీరేమి కాంగ్రెస్ ఏమిచ్చింది? మనిషి గుడ్డ. నీ రేవంత్ రెడ్డి గుడ్డు ఇచ్చింది ఏంది? నువ్వు కూడా గుడ్లు పెట్టి అయిపోతుంది లొల్లుతుంది. మనం అడిగిన హక్కుల సంగతి పేజీ తిప్పి చూడట. సరే నువ్వు హక్కుల సంగతి పక్కన పెట్టిన నీ హక్కుల వాటి వీటి అన్ని మాట్లాడినాం కదా. మరి మేము కూడా అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% పైగా ఉన్నటువంటి బీసీలకు నువ్వు ఏం చేసినావు ఈ 5 నెలల్లో కావచ్చు, లేకపోతే మీ పాలసీ ఏంది? అసలు అడుగడుగునా మోసాలే. కాంగ్రెస్ అంటేనే బీసీ వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డది. ఎందుకో నేను చెప్తా క్లియర్గా వినండి. ఏది వీళ్ళు ఉదయపూర్ డిక్లరేషన్ చెప్పేసి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇస్తామని చెప్పారు. 17 అసెంబ్లీ స్థానాలంటే 34 సీట్లు రావాలి. 34 సీట్లలో కనీసం 19-20 కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. అప్పుడే అర్థమవుతుంది బీసీల ద్రోహి ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు సరే ఉన్న మంత్రి పదవులలో ఏమైనా గౌరవం ఇస్తారా అంటే అది కూడా లేదు. వాస్తవంగా ఒక గౌడుకు పొన్నం ప్రభాకరన్కు అదేవిధంగా కొండా సురేఖకి ఇచ్చేసి ఇచ్చేసినాం. ఇక ఏదో ఇక బిచ్చగాళ్ళకు బిచ్చం వేసినట్టే ఇచ్చేసినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు వాస్తవంగా. సో అదేవిధంగా ఎంపీల సీట్లలో కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు కావచ్చు, అన్ని విధాలుగా ఈరోజు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా అంశాలు ఈరోజు వేరే పార్టీ భారతీయ జనతా పార్టీను ఇంకో పార్టీ విమర్శించవచ్చు. కానీ ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. బీసీలకు ఈరోజు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి యొక్క కుట్రను ఈరోజు బీసీలందరూ గమనించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వాళ్లకు చెంపదెబ్బ కొట్టేలా బీసీలందరూ కూడా ఐక్యమై పెద్ద ఎత్తున ఈరోజు బీజేపీ కానీ మిగతా వాళ్ళకి కానీ ఓటేసి వాళ్ళకి గెలిపించుకో ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల్లో చావు దెబ్బ తప్పదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇది కాలోష్టి వేదికగా నేను ప్రజల నుంచి తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం చెప్తాను. అదేవిధంగా అదే నిజం, అదే జరుగుతూ ఉంది వాస్తవంగా. ఇంకా గాడిద గుడ్డు అంటూ ఈ ఫేక్ ప్రచారాలు చేసుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏంది బీసీలను వ్యతిరేకంగా చూసేటువంటి పార్టీ, బీసీలను నీచంగా చూసేటువంటి పార్టీగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు ఏది మేము ప్రజాస్వామికంగా ఉంటాం, అది ఉంటాం, ఇది ఉంటాం అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. చాలా రకాల అంశాలు ఈ ప్రజాస్వామ్యం పేరిట వెనక జరుగుతున్నటువంటి కుట్ర కోణాలన్నీ కూడా ఈరోజు మనం గమనించాలి వాస్తవంగా. మీరు రాసి పెట్టుకో, ఇంకొక 6 నెలల్లో తెలంగాణ మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా కుప్పగూలిపోతాయి. కుక్కలు ఇంపిన విస్తరలాగా తయారవుతుంది తెలంగాణ. రాసి పెట్టుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి పొంగులేటికి పడదు, పొంగులేటికి బట్టికి పడదు, బట్టికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పడదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి పడదు, కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డికి పడదు, ఈ రేవంత్ రెడ్డికి పొన్నం పడదు, పొన్నంకి శ్రీధర్బాబు పడదు, శ్రీధర్బాబుకు రేవంత్ రెడ్డికి పడదు. ఈ అన్ని కలగర కంప ఇదంతా. మధ్యలో ఇంకా వేరే వాళ్ళంతా కూడా అందరు ఎవడి కాదు ఈరోజు మేమే తోపులం అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా దెబ్బతీసేట ప్రయత్నం చేస్తారు. అందుకే కలగారు గంపలాగా తయారైంది. రేపు రోజున ఇక ఈ వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయి చిందర వందరగా తయారైతే తెలంగాణ రాసి పెట్టుకోండి.